హాయ్ అండి, అందరికీ నమస్కారం. పవన్ కళ్యాణ్ గారు సాధారణంగా తన పార్టీ కోసం టైం కేటాయించడమే తక్కువ. ఆయనకు అసలు టైమే ఉండట్లేదు. టైం ఉన్నా ఆరోగ్యం సహకరించట్లేదు. డైలీ హైదరాబాద్ నుంచి విజయవాడ, మంగళగిరి జర్నీలు, డిప్యూటీ సీఎం గా అనేక రివ్యూలతో బిజీ అయిపోతూ ఉన్నారు. మన ఆంధ్రప్రదేశ్ లో ఆయన ఇక్కడ పార్టీ మీద ఫోకస్ చేయడమే తక్కువ. కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు తెలంగాణలో పార్టీ మీద ఫోకస్ చేయాల్సిన అవసరాన్ని అక్కడి జర్నలిస్టులు అలాగే ఈ మధ్య జరిగిన వివాదం కల్పించింది. ఈ నెల 2వ తేదీన తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ తరపున నవ నిర్మాణ సభ అయితే నిర్వహించారు. దీనికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు అలాగే పవన్ కళ్యాణ్ గారి అభిమానులు భారీగా అయితే హాజరు కావడం జరిగింది. సాధారణంగా పవన్ కళ్యాణ్ గారు తెలంగాణ రాజకీయాల్లో ఫోకస్ పెట్టేది తక్కువ. కానీ ఇప్పుడు ఎందుకు పెట్టాల్సి వస్తుంది అంటే ఇటీవల జరిగిన వివాదమే. అనవసరంగా రెండు రాష్ట్రాల మధ్య విభేదాలు రెచ్చగొట్టే విధంగా కొంతమంది జర్నలిస్టులు అయితే మాట్లాడారు. ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు పర్సనల్ గా తన ఛానల్లో చేసిన వ్యాఖ్యలు, ఆ తర్వాత తన తప్పు తెలుసుకొని అతని సైడ్ నుంచి క్లారిటీ ఇన్ఫర్మేషన్ అనేది లేకపోవడం వల్లే ఇలా జరిగింది అని తన వ్యాఖ్యలను తను ఉపసంహరించుకోవడం కూడా జరిగింది. అక్కడితో వివాదం అనేది అయిపోయింది అనుకుంటే ఆయన ఆగకుండా జర్నలిస్టుల మద్దతు కూడగట్టుకొని పవన్ కళ్యాణ్ గారి మీదకి వ్యక్తిగత ఆరోపణలకైతే దిగారు. పవన్ కళ్యాణ్ గారి పర్సనల్ లైఫ్ ను టార్గెట్ చేస్తూ మాట్లాడడం జరిగింది. పోనీ అక్కడితో ఆగారంటే అక్కడితో కూడా ఆగకుండా రెండు రాష్ట్రాల మధ్య గొడవలు జరిగేలాగా కొన్ని కాంట్రవర్సీ కామెంట్స్ అయితే చేశారు. కాబట్టి ఇక్కడ జర్నలిస్టులు అలా వ్యవహరించడం అనేది సరైన తీరు కాదండి. ఒక రాజకీయ నాయకుడు గడ్డి తిని అలా మాట్లాడుతున్నారు అనుకుంటే ఇక్కడ జర్నలిస్టులు కూడా అలా మాట్లాడితే ఎలాగండి? కాబట్టి ఈ వివాదంలో ఆయన పూర్తిగా కామన్ సెన్స్ కోల్పోయారేమో అని అనిపించింది. వీరి వెనక ఏదో రాజకీయం ఉండి నడిపించి ఇలా చేశారేమో కూడా అనిపించింది. మరి దీనికి సమాధానం ఇవ్వాలి కదా. పైగా పవన్ కళ్యాణ్ గారు తెలంగాణలో 10 ఎకరాల చెరువు కబ్జా చేశారని కూడా ఆరోపణలు చేశారు. యాక్చువల్లీ పవన్ కళ్యాణ్ గారికి తెలంగాణలో సభ పెట్టాలన్న ఆలోచన లేదండి. గతంలో నార్మల్ మీటింగ్స్ పెట్టారు కానీ ఇప్పటి వరకు సభ అయితే పెట్టలేదు. కానీ ఇప్పుడు పెట్టారు. ఎందుకంటే అక్కడ ఉన్న శ్రేణులు యాక్టివేట్ అయ్యారు. అంటే కావాలనే పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేస్తూ మాట్లాడుతున్నారనేసి. కాబట్టి మనం కూడా సైలెంట్ గా ఉండకుండా ఖచ్చితంగా దీనికి సమాధానం ఇవ్వాల్సిందే అని అక్కడ తెలంగాణలో ఉన్న పార్టీ నాయకులందరూ కూడా కలిసి పవన్ కళ్యాణ్ గారికి చెప్పడం తోటి ఆయన ఈ సభ అయితే పెట్టడం జరిగింది. ఇక పవన్ కళ్యాణ్ గారు 2వ తారీఖు జరిగిన ఈ సభలో అందరికీ కూడా సమాధానం అయితే చాలా క్లారిటీగా ఇచ్చారు. ఇక్కడ నేను మళ్ళీ చెప్తున్నాను, ఒక రాజకీయ నాయకుడు గడ్డి తిని అలా మాట్లాడి ఉంటే అనుకోవచ్చండి. కానీ జర్నలిస్టులు కూడా ఎలాంటి ఆలోచన చేయకుండా, బుద్ధి లేకుండా ఇలాంటి ఆరోపణలు చేయడం అనేది ఎంతవరకు కరెక్టో మీ అందరూ తప్పకుండా వీడియో కింద కామెంట్ సెక్షన్ లో తెలపండి. పొలిటికల్ న్యూస్ కి సంబంధించి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ తప్పకుండా షేర్ చేయండి.